హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఇమో ఎడ్యుకేషనల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి మనకు టీజీ డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినటువంటి క్యాండిడేట్స్ యొక్క రెస్పాన్స్ షీట్ మరియు కీ పేపర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. మీ యొక్క రెస్పాన్స్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో అండ్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ చేయడం జరిగింది. సో మీరైతే మన వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెట్ us dive into our topic. ఫ్రెండ్స్, మీకు నచ్చినటువంటి ఏదైనా బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ ఇంజిన్లో వచ్చేసి మనకు టీజీ డీసెట్ 2025 అని సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేస్తే మీకు కొన్ని వెబ్సైట్స్ అనేవి షో అవుతాయి. సో సింపుల్గా ఇక్కడ మీరు ఫస్ట్ వెబ్సైట్ని అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ని కనుక మీరు మీ మొబైల్ స్క్రీన్లో యూజ్ చేయాలనుకుంటే సింపుల్గా ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ మీరు మెయిన్ వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ మనకు ఈ మెయిన్ వెబ్సైట్లో వచ్చేసి మనకు అప్లికేషన్స్లో ఇక్కడ మనకు రెస్పాన్స్ షీట్ అనేది షో అవుతుంది. సో సింపుల్గా దీనిపైన ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు కీ ఆబ్జెక్షన్స్ అనేది షో అవుతుంది. సో సింపుల్గా ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ నెంబర్, తర్వాత హాల్ టికెట్ నెంబర్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎవరి యొక్క డీటెయిల్స్ అయితే చూడాలనుకుంటున్నారో వారి యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు తప్పకుండా ఎంటర్ చేయాలి. ఫ్రెండ్స్, నేనైతే నా డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తాను. వెయిట్ ఫర్ దాట్. ఫ్రెండ్స్, నేనైతే నా యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తాను. సింపుల్గా గెట్ రెస్పాన్స్ షీట్ పైన అయితే ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేస్తే మన యొక్క రెస్పాన్స్ షీట్ అనేది మనకు షో అవుతుంది. ఫ్రెండ్స్, ఈ రెస్పాన్స్ షీట్లో మన ఈ డీటెయిల్స్ మనవేనా కావా అని ఎలా మనం తెలుసుకోవాలంటే ఇక్కడ మనకు మన హాల్ టికెట్ నెంబర్తో అయితే మ్యాచ్ చేసుకోండి. తర్వాత క్యాండిడేట్ నేమ్, తర్వాత టెస్ట్ సెంటర్ నేమ్, తర్వాత టెస్ట్ డేట్, తర్వాత టెస్ట్ టైం మరియు సబ్జెక్ట్, ఈ డీటెయిల్స్ అనేవి మీవేనా కావా అనేవి వెరిఫై చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పెట్టినటువంటి ఆన్సర్ తర్వాత మన కన్వీనర్ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి ఆన్సర్ సేమ్ ఒకే విధంగా ఉంటే మనకు 1 మార్క్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ స్టెప్ ఇప్పుడు మనం ఏ విధంగా చూడాలో ఇప్పుడు మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ రెస్పాన్స్ షీట్ని మీరు మీ మొబైల్ స్క్రీన్లో కూడా డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా అయితే మీరు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి ఇక్కడ మనకు 2024లోని గెలుపుతో వ్లాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్ష ఎన్నికలు ఇన్ని టర్ములు గెలిచారు. సో ఇక్కడ మనకు ఈ క్వశ్చన్కి ఈ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆన్సర్ వచ్చేసి మనకు సెకండ్ వన్ అని చెప్పవచ్చు. చూజన్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ సెకండ్. ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆన్సర్ యొక్క నంబర్ అయితే ఇక్కడ మీకు షో అవుతుంది. ఈ పర్సన్ అయితే సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ చూజన్ ఆప్షన్ వచ్చేసి సెకండ్ అనేది షో అవుతుంది. మనకైతే కన్వీనర్ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి ఆన్సర్లో వచ్చేసి ఇక్కడ 4th ఆప్షన్ అనేది షో అవుతుంది. సో ఇది వచ్చేసి మనకు 100% రైట్ ఆన్సర్ అని చెప్పవచ్చు. 4th వన్ ఇక్కడ మనం పెట్టినటువంటి ఆన్సర్, తర్వాత ఇక్కడ మనకు కన్వీనర్ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి ఆన్సర్, ఈ రెండు కూడా మ్యాచ్ అయితే మనకైతే 1 మార్క్ అనేది రావడం జరుగుతుంది. సో ఇంకొకసారి ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ అయితే క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. NEP 2020 తర్వాత ఈ వయసు గల పిల్లలకు నాణ్యమైన పూర్వ బాల విద్యను అందించడానికి బాలవాటికలు ప్రవేశపెట్టబడ్డాయి. సో ఇక్కడ మనకు ఈ క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ వన్ అని చెప్పవచ్చు. కాకపోతే మనం కన్వీనర్ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ సెకండ్ వన్. అండ్ సపోజ్ ఎగ్జాంపుల్కి ఇతను రైట్గా పెట్టినటువంటి ఆన్సర్ అయితే ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ 5th క్వశ్చన్లో ఈ క్రింది వాణిలో మీరు బోధన వృత్తిని ఎంచుకోవడానికి గల కారణం ఏదని ఇక్కడ అడగడం జరిగింది. సో ఇక్కడ చూజన్ ఆప్షన్ వచ్చేసి 3. సో ఈ క్యాండిడేట్ అయితే మనకు 3rd ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ మనకు కన్వీనర్ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి ఆన్సర్లో ఇక్కడ థర్డ్ అనేది గ్రీన్ కలర్లో ఉంది కాబట్టి మనకు ఇది 3rd ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. సో ఇక్కడ మనం పెట్టినటువంటి ఆన్సర్ 3rd వన్ అండ్ ఇక్కడ కన్వీనర్ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి ఆన్సర్లో 3rd ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకు 3 అనేది మ్యాచ్ అవ్వడం జరిగింది కాబట్టి మనకు 1 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇలా అయితే మీరు పెట్టినటువంటి ఆన్సర్ తర్వాత కన్వీనర్ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి ఆన్సర్ ఒకే విధంగా మ్యాచ్ అవుతుందో లేదో చూసుకొని మీ యొక్క మార్క్స్ అయితే మీరు కౌంట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోనైతే ఎవరైతే చూస్తున్నారో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.